హాయ్, మీకు ఒకటి చెప్పనా? ఒరేయ్, మీకు దండం రా బాబు. మనం అందరం కలిసి ఒక ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంది ఎందుకురా? రోజంతా ఆఫీస్ టెన్షన్లు, లైఫ్ తలనొప్పులు భరించలేక గ్రూప్ ఓపెన్ చేసి హాయిగా నలుగురం కలిసి నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ కాసేపు ప్రశాంతంగా నవ్వుకోటానికే కదా. కానీ మన గ్రూప్ చూస్తే ఫ్రెండ్స్ గ్రూప్లా లేదురా బాబు. ఏదో ఇండియా పాకిస్తాన్ బార్డర్లా ఉంది. ఎప్పుడు ఎవడు ఏ బాంబు పేలుస్తాడో, ఎవడు అలుగుతాడో అర్థం కాదు. గ్రూపులో రకరకాల వింత జీవులు తయారయ్యారు ఈ మధ్య. ఒకడేమో పొద్దున్నే లేచి దేశాన్ని మార్చేద్దామని పెద్ద పెద్ద పొలిటికల్ పోస్టులు, డిబేట్లు పెడతాడు. వాడు ఫ్రెండ్సే కదా అని కాస్త ఫ్లోలో ఆవేశంగా నోటికొచ్చినట్టు వాగేసి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టగానే ఇంకొకడు రూల్స్ బుక్ పట్టుకొని ఎంట్రీ ఇస్తాడు. వాడే మన గ్రూప్ సెన్సార్ బోర్డు చైర్మన్. ఒరేయ్, గ్రూప్లో పాలిటిక్స్ మాట్లాడొద్దు, రాజకీయాలు షేర్ చేయొద్దు అని మాటలేంట్రా? థమ్సప్లు, హార్ట్ సింబల్స్ తప్ప ఇక్కడ ఎలాంటి పోస్టులు పెట్టడానికి వీల్లేదు అని లెక్చర్లు దంచుతాడు. అది చాలదన్నట్టు మన నీతుల నీలకంఠం ఒకడున్నాడు. వాడొచ్చి అసలు మీరు మారర్రా, అసలు సంస్కారమే లేదు, గ్రూపులో పద్ధతిగా ఉంటారా పోతారా, లేకపోతే నేనే ఈ గ్రూపు నుండి లెఫ్ట్ అయిపోతా, నన్ను రిమూవ్ చేసేయండి అంటూ ఏడు ముఖం పెట్టి సెంటిమెంట్లు దంచుతాడు. అరే, గ్రూప్లో అంత స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టడానికి, నీతులు చెప్పడానికి మనమేమైనా ఐక్యరాజ్య సమితి సమావేశం పెట్టుకున్నామా? లేదా కంపెనీ బోర్డు మీటింగా ఇది? ఫ్రెండ్స్ గ్రూప్ అన్నాక వాడు ఆవేశంగా ఏదైనా అంటే నవ్వి వదిలేయాలి, లేదా తిప్పి 4 కామెంట్లు పెట్టాలి. అంతేకాని పద్ధతిగా మాట్లాడు, సంస్కారంగా ఉండు, గ్రూప్ రూల్స్ ఫాలో అవ్వు అని కండిషన్లు పెడితే ఇక గ్రూప్ ఎందుకురా? హాయిగా అందరం కలిసి నిద్రపోవటానికి ఒక స్లీపింగ్ అసోసియేషన్ అని పేరు మార్చేసుకుందామా? రోజు వాడు ఆ పొలిటికల్ పోస్ట్ పెట్టాడు, వీడు ఆ మాట అన్నాడు అని కొట్టుకోవటానికే సరిపోతుంది. గుర్తు పెట్టుకోండి బాసులారా, ఫ్రెండ్స్ గ్రూప్ అంటేనే గొడవలుండాలి, గిల్లి కజ్జాలుండాలి, ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ సరదాగా ఉండాలి. ఈ రూల్స్, డిసిప్లిన్లు ఆఫీసులో చూపిస్తే ప్రమోషన్లు ఇస్తారు, ఫ్రెండ్స్ గ్రూపులో చూపిస్తే అడ్మిన్కి కోపం వచ్చి గ్రూపులో నుంచి గెంతేస్తాడు. మరి మీ గ్రూపులలో కూడా ప్రతిదానికి అలిగే సెంటిమెంట్ స్టార్లు, కాస్త గట్టిగా మాట్లాడితే ఏడ్చే రూల్స్ రాంబాబులు ఉంటే వాళ్ళ మొఖాన ఈ వీడియో పడేయండి, చూద్దాం ఎలా రెస్పాండ్ అవుతారో.